హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివర్స్ అఫీషియల్. ప్రివ్యూ యూసర్గా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో వినాలంటే మన ఇన్స్టా అకౌంట్లో టెలిగ్రామ్లో చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తున్న అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకున్న ఆటోమోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఎవరు ఫోటో పెట్టుకుంటున్నా వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మీ ఫోటోని ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా మైనస్ అయినా ఇలా వేసేసుకోండి. ఏదో ఒకటి చేస్తే సెట్ అవుతుంది. ఇట్లా వేసేసుకొని ఫోటోని సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళేసి ఇక్కడ వింక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఫోటో తగ్గట్టు ఇట్లా పెంచేసుకోండి. ఇది ఎండింగ్ స్టార్టింగ్లో పెంచేసుకొని ఇట్లా ఫెదర్ యాడ్ చేసుకోండి. ఇలా ఫెదర్ యాడ్ చేసుకొని సెట్ అయిపోతుంది. ఇలా సెట్ అయిపోతుంది ఫోటో. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఫోటో తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ఫోటో కనిపించకుండా ఇలా చేసుకోండి. సో మళ్ళీ గ్రూప్ 2 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ ఇష్టం, సేమ్ ఫోటోస్ అయినా పెట్టేసుకోవచ్చు, వేరే అయినా పెట్టేసుకోవచ్చు. గ్రూప్ మళ్ళీ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేయండి. మళ్ళీ ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ వేసుకోండి. అలా అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇలా పైకి తాగేయండి. తాగేసి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ లేయర్స్ ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే సైడ్గా ఉన్న ఫోటో లెట్స్ అవుతాయి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా వేసేసుకుంటే ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. సేమ్ ట్రై చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ సేమ్ మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకునేదాన్ని ఇలా యాడ్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి సేమ్ పర్ఫెక్ట్ ఇలా మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోండి. సేమ్లో వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకునేదైనా ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటోలో కాపీ చేసుకొని ఫోటోలో డిలీట్ చేయండి. ప్రస్తుతం క్లిక్ చేసి ఫోటోలోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్రస్తుతం క్లిక్ చేసి ఫోటోలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ వేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్రస్తుతం క్లిక్ చేసి ఫోటోలోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్ వేసుకొని నెక్స్ట్ పార్ట్ ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్రస్తుతం క్లిక్ చేసి ఫోటోలోకి వెళ్ళేసి ఫోటోలను యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సేమ్ ఇలా టోటల్ అన్ని ఫొటోస్ యాడ్ చేసుకొని టోటల్ టైం బట్టి వీడియో లెంత్ అవుతుందని అన్ని ఫొటోస్ పెట్టట్లేను. మీరు అన్ని ఫొటోస్ పెట్టేసుకొని లేయర్ ఇలా పైకి డ్రాగ్ చేయండి. టోటల్ పైకి డ్రాగ్ చేసి కాపీ చేసుకున్న లేయర్ ఫోటోలో క్లిక్ చేసి సెకండ్ క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా అన్ని ఫోటో లేయర్స్కి ఇలా వేసేయండి. వేసేసి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా పేస్ట్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ వేసేసుకోండి. ఇలా వేసేయండి. సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి, కొంచెం ప్రాబ్లం ఉంది. ఇలా సెట్ అయిపోయినాక ఇలా వస్తుంది వీడియో. ఫోటోలో అడ్జస్ట్మెంట్ వేసేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ వేసేసుకోండి. అలా వస్తుంది వీడియో. ఫోటో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, నచ్చిన కాల్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి.